హాయ్ హలో అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. Yeah. There are 8 types of parts of speech. They are noun, pronoun, adjective, verb, adverb, preposition, conjunction, interjunction. ఇవి మనం ఇప్పుడు చూస్తామండి. తర్వాత నౌన్‌లో ఉండే టైప్స్, తర్వాత ప్రొనౌన్‌లో ఉండే టైప్స్, వర్బ్‌లో ఉండే టైప్స్ చూస్తాం. ఈ నౌన్, ప్రొనౌన్ ఇవే మనం తెలుగులో ఏమని చెప్తామంటే, నౌన్ అంటే నామవాచకం, ప్రొనౌన్ అంటే సర్వనామం, అడ్జెక్టివ్ అంటే విశ్లేషణం, వర్బ్ అంటే క్రియ, అడ్వర్బ్ అంటే క్రియా విశ్లేషణ, ప్రిపోజిషన్ అంటే అవ్యయము, కంజంక్షన్ అంటే సంయోజనము కము, ఇంటర్జంక్షన్ అంటే ఆశ్చర్యార్థకము. ఇక ఫస్ట్‌లోకి వెళ్తే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జంక్షన్. నౌన్. నౌన్ అంటే నామవాచకం. నౌన్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్. ఎగ్జాంపుల్ వచ్చేసి రామ, సీత అలా. ఒక పేరును తెలుపునది నామవాచకం ఇన్ తెలుగు. ఇంకా నౌన్‌లలో టైప్స్ వచ్చేసి ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. ప్రాపర్ నౌన్. ఇట్ విల్ స్పీక్స్ అబౌట్ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ నేమ్స్ ఆఫ్ థింగ్స్. ఇది ఏదేని ప్రత్యేక వ్యక్తి లేదా స్థలం, వస్తువుల పేర్లను ప్రకటిస్తుంది. ఎగ్జాంపుల్ రామ్, సీత, గంగా అలా. కామన్ నౌన్. ఇట్ విల్ డిఫైన్స్ అబౌట్ కామన్ నేమ్స్. ఈ వాచకంలో ఏదైనా జాతికి చెందిన ప్రత్యేక వ్యక్తి లేదా వస్తువు పేర్లను కామన్ నౌన్ అనవచ్చు. ఎగ్జాంపుల్ గర్ల్, బాయ్, టీచర్, డాక్టర్ ఎక్సెట్రా. కలెక్టివ్ నౌన్. ఇట్ డిఫైన్స్ అబౌట్ సమ్ లివింగ్ బీయింగ్స్ అండ్ సంథింగ్. ఏదేని జీవి, వస్తువు, సమూహాన్ని గురించి చెప్పుకునేది ఈ రకమైన నామవాచకం వాడతారు. ఎగ్జాంపుల్ క్లాస్, ఫ్యామిలీ, ఆర్మీ, కంపెనీ ఇలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ నౌన్. ఇట్ స్పీక్స్ అబౌట్ సమ్ థింగ్స్. థింగ్స్ అంటే ఇక్కడ వస్తువులండి. ఓకేనా? మెటీరియల్ నౌన్. ఇట్ స్పీక్స్ అబౌట్ సమ్ థింగ్స్. ఏదేని వస్తువు గురించి చెప్పడాన్ని ఈ ధాతువాచకం లేదా వస్తువాచకం ప్రయోగిస్తారు. ఎగ్జాంపుల్ వాటర్, రైస్, షుగర్, ఐరన్ ఎక్సెట్రా. అబ్స్ట్రాక్ట్ నౌన్ వచ్చేసి ఇట్ డిఫైన్స్ అబౌట్ యాక్టివిటీస్ ఎనీ అక్నాలెడ్జ్. అంటే ఏదేని గుణం, కార్యము, శాస్త్రము గురించి చెప్పడాన్ని ఈ రకం వాచకం వాడతారు. నెక్స్ట్ వచ్చేసి ప్రొనౌన్. సర్వనామం అంటారు తెలుగులో. ఈ ప్రొనౌన్‌ని ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ నౌన్ ఇట్ విల్ బి యూజ్డ్. అంటే పేర్లకు బదులుగా వాడినది సర్వనామం అంటారు. ఎగ్జాంపుల్ హి, షీ, దే, వి ఎక్సెట్రా. టైప్స్ ఆఫ్ నౌన్స్. పర్సనల్ ప్రొనౌన్, రిఫ్లెక్టివ్ ప్రొనౌన్, డెమాన్‌స్ట్రేటివ్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, ఇండిఫైన్డ్ ప్రొనౌన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. Yeah. Personal pronoun. It defines about personal spells.
అంటే నేను, మేము, నీవు, మీరు, ఆమె, అతడు, ఇది, వారు ఇలా మాట్లాడుకునే దాన్ని పురుషవాచకం అంటారు. ఈ పర్సనల్ ప్రొనౌన్ ని పురుషవాచకం అంటారు. ఇక ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ, వి, దెన్, యు, సి, హీ, ఇట్, దే ఎక్సెట్రా. తర్వాత రిఫ్లాక్టివ్ ప్రొనౌన్. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ వర్బ్ అండ్ నామినేటివ్ objective, if something objective is reason, then it will be an reflective. ఏదేని వర్బ్స్ క్రియలకు లేదా నామినేటివ్ అంటే కర్త, ఆబ్జెక్టివ్ అంటే కర్మ, ఒక వ్యక్తి లేదా వస్తువు కారణమైతే ఆ ఆబ్జెక్టివ్ ఒక ప్రొనౌన్ ను రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ అనవచ్చు. ఎగ్జాంపుల్, ఈ హీ హైడ్ హిమ్సెల్ఫ్. ఎగ్జాంపుల్ 2 వచ్చేసి యూ హంట్ యువర్ సెల్ఫ్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఇట్ విల్ డిఫైన్స్ ఫర్ థింగ్స్ టు డినోట్ సంథింగ్. ఏదేని వస్తువును వ్యక్తిని చెప్పుకునేటప్పుడు ఈ సర్వనామము వాడతారు. ఇది నామవాచకానికి లేదా సర్వనామానికి సంకేతంగా సూచిస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి దిస్ ఈజ్ మై కోట్. ఎగ్జాంపుల్ 2 వచ్చేసి దట్ ఈజ్ యువర్ పెన్. దిస్ దట్ ద్వారా కోట్ మరియు పెన్ను వైపు సంకేతంగా చేయబడింది. దీన్నే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటారు. రిలేటివ్ ప్రొనౌన్. If there is a name in the sentence, but it was twice and twice repeated by something name, is known as relative pronoun. ఒకసారి వాక్యంలో ఒక పేరు వచ్చి అదే 2 సార్లు వచ్చినప్పుడు పేరుకు బదులుగా ఈ సర్వనామం వాడతారు. ఎగ్జాంపుల్ హూ, విచ్ అలా. ఇంట్రోగేటివ్ ప్రొనౌన్. ప్రశ్న ఇంట్రోగేటివ్ ప్రొనౌన్. ఇట్ విల్ డిఫైన్స్ అబౌట్ ద క్వశ్చన్. ప్రశ్న అడగడానికి ఈ సర్వనామాన్ని ఉపయోగించడం జరుగుతుంది. దాన్ని ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అంటారు. ఎగ్జాంపుల్ వాట్, విచ్, హూ అలా. ఇండిఫైన్డ్ ప్రొనౌన్. అన్నోన్ వర్డ్స్ బై సమ్ పర్సన్స్. ఇందులో ఉపయోగించేవి వ్యక్తులు, పదార్థాలు, పేర్లు అనిశ్చయంగా ఉంటాయి. అంటే వాళ్ళెవరో తెలియదు. ఎగ్జాంపుల్ దే సే యు ఆర్ హ్యాపీ. అదేవో ఎవరో తెలియదు కాబట్టి దీన్ని ఇండిఫైన్ ప్రొనౌన్ అంటారు. అలా ఏమన్నా లేకుంటే సమ్ సే యు ఆర్ హ్యాపీ, లేకుంటే ఫ్యూ ఆర్ సేయింగ్ అని చెప్తారు కదా, ఆ ఫ్యూ కానీ ఆ సమ్ కానీ మనకు తెలియదు కాబట్టి అది ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటారు. ఇక డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. సంథింగ్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ఫ్రమ్ వన్ టు అనదర్. ఒక దగ్గర నుంచి ఇంకొకటి మనం డిస్ట్రిబ్యూటివ్ చేసుకుంటే ఇంకా దాన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటారు. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ రిసీవ్డ్ ప్రైజ్ అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఇంకా థర్డ్ పాయింట్ లోకి వెళ్దాం. Adjective. It will defines about nouns and pronouns quality. నామవాచకం లేదా సర్వనామం యొక్క గుణాన్ని సంకేతాన్ని పేర్కొనేది. అడ్జెక్టివ్. విశ్లేషణ. I have a fine pen. Sita has 2 eats. పై వాక్యంలో ఫైన్ 2 పదాలు అడ్జెక్టివ్. ఫైన్ అనేది పెన్ గుణాన్ని చెబుతుంది. 2 అనేది ఈట్ సంఖ్యను సూచిస్తుంది. వివిధ రకాల సర్వనామాలు. సర్వనామాలు 3 రకాలు. ఒకటి అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్.
దీన్ని తెలుగులో గుణవాచకము, వాచక విశ్లేషణం, పరిమాణ వాచక విశ్లేషణం, సంకేత వాచక విశ్లేషణం అంటారు. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, క్వాలిటీ. ఇట్ విల్ డిఫైన్స్ అబౌట్ క్వాలిటీ. ఈ విశేషంలో నామవాచకం యొక్క గుణం ప్రకటితమవుతుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, పరిమాణ వాచక విశ్లేషణం. ఈ విశ్లేషణంలో సంఖ్య యొక్క పరిమాణం వ్యక్తమవుతుంది. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ మచ్ టైం, దే ఆర్ 2 బాయ్స్. అలా పై ఉదాహరణలో మచ్, టు అనేవి పరిమాణక విశ్లేషణాలు. డెమాన్స్ట్రేటివ్ అబ్జెక్టివ్, సాంకేతిక విశ్లేషణ. ఏదేని వ్యక్తి లేదా వస్తువును సంకేతంలో తెలిపితే ఏది డెమాన్స్ట్రేటివ్ అబ్జెక్టివ్. ఎగ్జాంపుల్, దిస్ స్కూల్, ద ట్రీ, దిస్ బ్రాంచెస్. ఇందులో దిస్, దట్, దిస్ అనేవి సాంకేతిక వాచకాలు, విశేషాలు. నెక్స్ట్ వర్బ్. ఇట్ విల్ డిఫైన్స్ అబౌట్ వర్క్. భాషా భాగం ఒక పని చేయడాన్ని సూచిస్తుంది. ఎగ్జాంపుల్, మోహన్ రైట్స్ ఏ లెటర్, ఆర్ వి ఈట్ మ్యాంగోస్. ఇలా అన్నమాట. ఇన్ ద సెంటెన్సెస్ రైట్, ఈట్, వాజ్, సమ్ వర్క్, దే ఆర్, దీన్ని పని అంటారు. There are 2 types of verbs, transitive and intransitive. Transitive అంటే సకర్మ, ఇంట్రాన్సివ్ అంటే లకర్మక. ట్రాన్సిటివ్ అంటే ఈ క్రియకర్తకు తోడుగా కర్మను కూడా సూచిస్తుంది. ఇట్ విల్ డిఫైన్స్ అబౌట్ వర్క్ ప్లస్ పర్సన్. ఎగ్జాంపుల్, మోహన్ రీడ్స్ హిస్ బుక్. ఇన్స్టెంటివ్ వర్బ్. ఇట్ డిఫైన్స్ అబౌట్ వర్బ్, వర్క్ టు గెట్, గెయిన్. క్రియ చేసే వారికి దాని ఫలం కూడా లభిస్తే ఆ వర్బ్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. శ్యామ్ స్లీప్స్, శ్యామ్ ఈటింగ్ పాప్కార్న్. అలా అంటే ఇంకా ఇప్పుడు శ్యామ్ నిద్రపోతున్నాడు అంటే దానివల్ల లాభం వచ్చేసి శ్యామ్కే కదా ఆ పని వల్ల. అలా అడ్వర్బ్, క్రియా విశ్లేషణ. నౌన్. It clearly defines about noun or pronoun third party things. Example, the horse runs swiftly. నామవాచకం మరియు సర్వనామం కాకుండా ఏది వేరే పదం యొక్క గుణ, దోష, అవస్థలను చెబుతుందో అది అడ్వర్బ్. పైన చూపించిన ఎగ్జాంపుల్, ద హార్స్ రన్స్ షిఫ్ట్లీ. పై వాటిలో షిఫ్ట్లీ మాట క్రియ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. అలాగే స్లోలీ అనేవి క్రియా విశ్లేషణ. వీటి ద్వారా రన్స్ పదాల గుణం తెలుసుకోవచ్చు. Preposition. In front of noun and pronoun, it will be used. నౌన్ లేదా ప్రొనౌన్ కు ముందు ప్రయోగించబడే ఆ వ్యక్తితో లేదా వస్తువులతో సంబంధం కలిగి మరో వస్తువును సూచించేది ప్రిపోజిషన్. దిస్ బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఈ వాక్యంలో ఆన్ అనేది ప్రిపోజిషన్, నౌన్ అనేది బుక్ అనేది నౌన్. నౌన్ తర్వాత టేబుల్ వస్తుంది. బుక్ తో టేబుల్ కు గల సంబంధాన్ని ఆన్ అనేది తెలియజేస్తుంది. కంజంక్షన్. ఇట్ విల్ బ్రింగ్స్ ద వర్డ్స్ కనెక్టివిటీ. వర్డ్స్ ను సెంటెన్స్ తో సంయోజించడం
జనం చేసేది అంటే పరస్పర జోడించేది. కంజంక్షన్ సీత అండ్ గీత యాజ్ హియర్. అండ్ సీత and గీతని అండ్ కలుపుతుంది కదా, అండ్ని కంజంక్షన్ అంటారు. తర్వాత ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యార్థక బోధకం. ఇట్ విల్ టాక్స్ అబౌట్ కాంట్రవర్సీ అండ్ డిమాండబుల్ థింగ్స్. హర్షము, వివాదం, ఆశ్చర్యం వంటి మనోభావాలను ప్రకటించేది ఇంటర్జెక్షన్. ఎగ్జాంపుల్, ఓ వాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇలా ఆశ్చర్య పదాలని మనం వ్యక్తం చేసేదాన్ని ఇంటర్జెక్షన్ అంటారు. ఓకే అండి, థ్యాంక్స్. ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.